టీవీకే నాయకుడు ప్రముఖ నటుడు విజయ్ దళపతి కరూర్ సభలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 1181 కింద విజయ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తమిళగా వెట్రి కళగం పార్టీ అధినేత ప్రముఖ నటుడు విజయ్ దళపతి కరూర్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో పలువురు చిన్నారులు, మహిళలతో సహా మొత్తం 34 మంది మరణించారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయ వర్గాలు తీవ్ర కలకలం సృష్టించింది. విజయ్ ప్రచార వాహనం వైపు లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు గుమికూడడంతో ఈ తోపులాట జరిగింది. పిల్లలు, మహిళలతో సహా చాలా మంది స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. విజయ్ మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత కూడా జనం చెదరక ముందే 20 మందికి పైగా స్పృహ కోల్పోయినట్టు తెలిసింది. వారిని అంబులెన్స్ల ద్వారా కరూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. మొత్తం 45 నుంచి 50 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వార్డులు నిండిపోయాయి. కరూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న 74 పడకలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో త్రిచి సహా చుట్టుపక్కల జిల్లాల నుంచి వైద్య బృందాలను రప్పించారు. కరూరు తొక్కిసలాట నేపథ్యంలో విజయ్ పై కేసు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 2024 డిసెంబర్ 13న హైదరాబాద్ లో జరిగినటువంటి పుష్ప 2 ది రూర్ సినిమా ఫస్ట్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ దురదృష్టవశాత్తు మరణించిన ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం గుర్తుందా? డిసెంబర్ 4న సంధ్య థియేటర్లో ఈ ఘటన జరిగింది. అప్పుడు 35 ఏళ్ల మహిళ మరణించగా ఆమె కుమారుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. ఆయనపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ కింద 105, 1181 కింద కేసు నమోదైంది. బిఎన్ఎస్ లోని సెక్షన్ 105 హత్య కాని నరహత్యకి సంబంధించింది ఈ చట్టం. చంపాలనే ఉద్దేశంతో లేదా మరణం సంభవించవచ్చని తెలిసి చేసిన చర్యల వల్ల మరణం సంభవిస్తే ఇది తీవ్రమైన నేరం. ఈ సందర్భంలో ఒక బహిరంగ కార్యక్రమంలో ఒక సమూహాన్ని సరిగా నిర్వహించడంలో విఫలం కావడం, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం ఈ సెక్షన్ కింద నిర్లక్ష్యంగా పరిగణిస్తారు. విజయ్ పై కూడా దీని కింద కేసు నమోదు, అరెస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ సెక్షన్ కింద నేరం రుజువైన వారికి జీవిత ఖైదు లేదా 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో సహా కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. జరిమానా కూడా విధించవచ్చు. ఈ నియమం భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 304 లోని పోలి ఉంటుంది. అయినప్పటికీ బిఎన్ఎస్ లోని సెక్షన్ 105 ఇటువంటి పెద్ద బహిరంగ కార్యక్రమాల సమయంలో జన సమూహాన్ని నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించినప్పుడు వర్తిస్తుంది. అధిక జనాభాతో సంబంధం ఉన్న ప్రమాదాలను అంచనా వేసి వాటిని తగ్గించాలి అనే విషయాన్ని ఈవెంట్ నిర్వాహకులు గుర్తించుకోవాలని చట్టం చెబుతుంది. బిఎన్ఎస్ లోని సెక్షన్ 1181 ప్రమాదకరమైన ఉపకరణాలు లేదా ఇతర పద్ధతులను ఉపయోగించి ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మరొకరిని హాని కలిగించినప్పుడు అమలు చేస్తారు. ఈ సెక్షన్ సాధారణంగా శారీరక గాయాలకు సంబంధించినదైనప్పటికీ కూడా జనసమూహం, ప్రమాదకరమైన స్వభావం, తగిన నియంత్రణ చర్యలు లేకపోవడం కారణంగా ఈ కేసులో అరెస్ట్ చేయవచ్చు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైన వ్యక్తికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 20,000 రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇది ప్రమాదకరమైన మార్గాలను ఉపయోగించి స్వచ్ఛందంగా హాని కలిగించడాన్ని గురించి తెలిపే ఐపీసీ సెక్షన్ 324 ను పోలి ఉన్నప్పటికీ బిఎన్ఎస్ సెక్షన్ 1181 జంతువులు లేదా ఇతరులకు హాని కలిగించడం గురించి నిర్దిష్ట నిబంధనలను కలిగి ఉండడంతో విభిన్నంగా ఉంటుంది. ఈ రెండు సెక్షన్లు కాగ్నిజబుల్ నేరాలు కాబట్టి పోలీసులు వారెంట్ లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చు. అయితే ఇవి బెయిల్ పొందదగిన నేరాలు కాబట్టి నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కేసులను మ్యాజిస్ట్రేట్ కోర్టులో విచారించవచ్చు. సెక్షన్ 1181 కొంత క్లిష్టమైనది. ఇందులో ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరితే కోర్టు వెలుపల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రాణం పోయినందుకే ఈ చట్టం కింద అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. కరూర్ సంఘటనలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి విజయ్ మాత్రమే బాధ్యత వహించాలి అని అంటున్నారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 1181 కింద విజయ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.